అందరికి అయితే ఈ రోజు అయితే తెలంగాణ భవన్లో అయితే అంగరంగ వైభవంగా మస్తుగా ధూమ్ ధామ్ బతుకమ్మ పండుగలు అయితే షురు అయిపోయినాయి. నిజంగా ఆడబిడ్డలను చూస్తుంటే ఈడైతే మస్తుగా సంతోషం అనిపిస్తుంది. అసలు నా కళ్ళల్లో అయితే సంతోషం ఆగట్లేదు. ఇలా మరి తుల ఉమ్మక్కున్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇంత సంబరంగా ఎట్లా ఏర్పాటు చేసిరు, ఏ విధంగా ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఇంత సంతోషంగా ఆడబిడ్డలు అందరు కలిసి బతుకమ్మ పండుగను షురు చేసిరు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క ఎట్లున్నారు? మస్తున్నా. నేనైతే ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగలు? బతుకమ్మ అనగానే మనకు చాలా గొప్ప పండుగ. దాన్ని ఒక 1000 ఏనుగుల బలం వస్తుంది. అబ్బా ఈ వారం రోజులు బతుకమ్మ అందరికంటే నేనే మంచిగా పేర్చాలి, అందరికంటే ఎక్కువ కలర్ పువ్వులు, ఇంకా నా బతుకమ్మలో ఎక్కువ వెరైటీస్ ఉండాలి అని కలలు కంటూ అట్లా గొప్పగా ఆడుకోవాలనేది మహిళలం అనుకుంటాం. అట్లాంటి బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ రూపాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది బతుకమ్మ. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మను అధికారికంగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అధికారికంగా చాలా గొప్పగా లాంచింగ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారం రోజులు సెలవులు కూడా ఇస్తూ ఈ బతుకమ్మను మంచిగా ఆడుకోవాలనేది, అదే విధంగా దీన్ని 1,00,000 మంది తోటి గిన్నీస్ బుక్ లో ఎక్కే విధంగా కూడా ఒక పెద్ద కార్యక్రమం కూడా తీసుకున్నారు ఎల్బీ స్టేడియం. కాబట్టి ఈ పండుగను నిజంగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు చాలా గొప్పగా చేసింది. కానీ ఇప్పుడు ఈ బతుకమ్మ ఒక ప్రాధాన్యతను తగ్గించడం కానీ, బతుకమ్మకు సంబంధించినటువంటి మహిళలు ఆడుకున్నటువంటి ఆడుకొని చెరువులలో తీసుకుపోయే దగ్గర లైటింగ్ కానీ ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ బతుకమ్మ సందర్భంగా మహిళలు కొత్త బట్టలు ధరించి కొత్త బట్టలు వేసుకొని పోవాలని బట్టలు కూడా ఇచ్చేది కేసీఆర్. కానీ అవన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఉద్యమ పార్టీగా మహిళలు ఆడుకున్నటువంటి పండుగను గొప్పగా లాంచింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈ రోజు ఒక 3 పాటలు, అంటే అప్పుడు అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చి ఎట్లా మోసం చేసిండు అనేది ఒకటి, వాళ్ళ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లే అవి పాటల రూపకంగా వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలు, నువ్వేవైతే హామీలు ఇచ్చినవి అన్ని కూడా నెరవేరుస్తలేవు రేవంత్ రెడ్డి అనే విధంగా అది తెలిసే విధంగా వాళ్ళ పాటలు కూడా 3 పాటలు చాలా గొప్పగా రచించడం జరిగింది. తెలంగాణ ప్రజల జీవితాలను, వాళ్ళ బతుకులను ఏ రకంగా ఏ విధంగా ఉంటాయి అనేది ఈ పాటలలో ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఈ బతుకమ్మ పండుగను మేము 21 అంటే పెత్తరామావాస్య రోజే ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాము. తెలంగాణ భవన్ లో గొప్పగా 21వ తారీఖు ఆదివారం రోజు మొత్తం అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆ రోజు ఇక్కడికి వస్తారు. ఇక్కడ గొప్పగా ఆడుకొని మళ్ళీ 22 నుంచి అన్ని జిల్లాలు కూడా మహిళా విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో తిరిగి అన్ని జిల్లాలలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాము. మామూలుగా లేదు కానీ 3 పాటలు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఆడుకుంటదని చెప్పచ్చు. ఇక మంచిగానే మన ఆడబిడ్డలు అందరూ అయితే ఇక షురు చేస్తారంట పండుగ. ఇక వచ్చే రాదినం కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.